సరే అందరికీ నమస్కారం. నిలబడతారండి మరి చెప్తారు కదా, నేను కూడా రాకూడదు అసలు. ఎవరు లేరన్నారు కాబట్టి వచ్చాను. అది ఇంకోటి ఏంటంటే దాన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ సివిల్ ఉద్యోగాలు కూడా చేశాను. నేను కలెక్టరేట్లో సివిల్ సప్లై ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ట్రాజిడీగా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. వారు ఒక కపుల్స్ నంబర్ ఆఫ్ కపుల్స్ విహారయాత్రకు వెళ్తే కాల్చి చంపేశారు. సో ఇంతకన్నా ఘోరం ఎక్కడ ఉండదు. అందుకనే మన భారతదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ దీన్ని ఖండించారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆ తర్వాత మనం 10 రోజులు 11 రోజులు గ్యాప్ ఇచ్చాం. అలా ఇంకా వీళ్ళు ఎవరన్నా తప్పు తెలుసుకుని మాట్లాడతారేమో అని. వాళ్ళు తప్పు తెలుసుకోలేదు సరిగదా, వాళ్ళు ఇంకా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మా దగ్గర అవి ఉన్నాయి, మేము భారతదేశాన్ని ఇచ్చేస్తాం అని మాట్లాడారు. మన నాయకులు ఆచితూచి అన్నీ ఆలోచించుకుని ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని మొట్టబెట్టడం అనేదే ఆపరేషన్ సింధూర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అది. అయితే ఆ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తా ఊరుకోరు కదా. ఇవాళ 2 ఫైటర్ జెట్స్ తెల్లవారుగట్ల మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతుంది. వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళే, వాళ్ళకి టైం దొరకలా. ఈ లోపల మన వాళ్ళు వాటిని రెండింటిని పేల్చేశారు. ఆ 2 పైలట్లు కూడా బెయిల్అవుట్ అంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అంటే క్రాష్ గురించి మాట్లాడడం కాదు, మహమ్మడిన్స్ ఏంటంటే వాళ్ళు అగ్నికి దూరంగా ఉంటారు చచ్చిపోయేటప్పుడు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు, అదే దహనం అయ్యి చేయరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బెయిల్అవుట్ అయిపోయేవాళ్ళు. ఎమర్జెన్సీగా ఇంకా మనం ఏం చేయలేమనుకుంటే వాళ్ళు ఒక స్విచ్ నవ్వితే కెనపిల్ వేసిపోద్ది, బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. మన ఇండియాలో బార్డర్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం గాలింపు జరుగుతుంది. వాళ్ళు దొరుకుతారా లేదా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా. అదేవిధంగా ఎప్పుడు చేయకూడని పని ఒకటి చేశారు రాత్రి. అదేంటంటే డ్రోన్లు. ఈ డ్రోన్ని ఉపయోగించడం అనేది ఇది లేటెస్ట్, ఇది ఒకటి లేదు. ఈ డ్రోన్ని దేనికి ఉపయోగిస్తారు అసలు? మందులు అవి పట్టుకెళ్ళడానికి, ఫస్ట్ ఎయిడ్ గాను, లేకపోతే కొన్ని క్యారింగ్ కెపాసిటీ. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, మామూలుగా ఫిరంగల్ పెట్టేసి వాటిని వదులుతున్నారు. ఆ విధంగా మన వాళ్ళు ఒక 26 డ్రోన్లని నేను సాయంత్రం నుంచి పొద్దున్న వరకు కొట్టేశారు. అవి ఎంత అల్పంగా ఉంటాయి అంటే, అల్పం అంటే జెట్స్ మళ్ళీ వెళ్ళేవి దొరికేస్తాయి. సో అవి ఎంత తేలికగా మనం ఉపయోగించుకుంటామో బాగా అంత దారుణంగాను అవి పనిచేస్తాయి. ఎందుకంటే వాటిని పట్టుకోవాలంటే చాలా కష్టం. ఇది సౌండ్ లేకుండా వస్తూ ఉంటారు. ఒకటి. తర్వాత ఇప్పుడు ఇవాళ ఉదయం అంటే న్యూస్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే అమెరికా విదేశాంగ మంత్రి గారు కూడా మాట్లాడారు. వాళ్ళతోటి మాట్లాడి మన వాళ్ళతోటి కూడా, అంటే కొంచెం స్పీడప్ చేయొద్దు అని. అదేంది ఇప్పుడు బెయిల్అవుట్ అయిన పైలట్ల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు పౌరులపై కాల్పులు జరపకూడదు. యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళు సైన్యం మీద మన సైన్యం మీద వాళ్ళే చేయాలి. కానీ నిన్న నుంచి వాళ్ళు చండీగఢ్ ఏరియా, అంబాలా ఆ ఏరియాలో పౌరులను చాలామంది చంపేశారు.
అంటే మా వాళ్ళ ఫైరింగ్లో చచ్చిపోయారు. వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా లెక్క తేయాల. అది అంటే పెద్ద ఎక్కువ ఏమీ కాదు, కొంతమంది చనిపోయారు. ఆ బోర్డర్ ఏరియాలో ఇళ్ళు కట్టుకుని ఉంటారు. ఆ ఏరియా ఏంటంటే చండీగఢ్, అంబాలా, పఠాన్కోట్ ఈ ఏరియాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బోర్డర్ ఏరియాలో ఇళ్ళు ఆక్రమించుకొని కట్టుకుంటారు. ఎందుకంటే దానికి రసీదులు, దానికి పనులు అవి ఉండవు, కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన పక్కన చూడండి, మన రోడ్ల పక్కన మేళ కట్టేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇదివరకేమో హట్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు మేళ కడుతున్నారు. అలాగా అటువంటి బాబుతూ ఈ దెబ్బతినేస్తాయి ఇప్పుడు. ఎందుకంటే వాటిని కాపాడాలంటే చాలా కష్టం. అలాగా కొంతమంది చనిపోయినట్టుగా వార్త వచ్చింది. రెండు ఏంటంటే వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు. లేటెస్ట్గా నేను వచ్చేటప్పటికి న్యూస్లో ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అందులో ఈ బాంబులు, అణుబాంబులు అంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మన వాళ్ళు ఎవరు చెప్పట్లా. ఏం చేయాలనేది ఏదో మొత్తం మీద పెట్టారు. ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ కూడా వద్దంటున్నాడు. ఏది యుద్ధం వద్దు, మీరు అనవసరంగా మీరు చేశారని నిన్న కూడా ఆయన మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడినట్టుగా వార్త వచ్చింది. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న సైన్యం ఏంటంటే వాళ్ళ పట్టు పోద్దని, వాళ్ళ పట్టు కోసమే చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటివి చూపిస్తే ఈ సైన్యం బాగా చేసిందే అని మెప్పు పొందాలి, కొన్నాళ్ళు ఇంకా సైన్య పరిపాలన సాగించవచ్చు అనేది వాళ్ళ భ్రమ. ఇదివరకు కూడా అలాగే చేసేవాళ్ళు. అది జరిగింది అంతే. ఉంటుంది, ఎందుకుంటుంది, తప్పకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక కంపెనీ 5mg మాత్ర ఇచ్చాడు అనుకోండి, మీరు ఇంకొకటి 10 mg తయారు చేయట్లా, చేస్తున్నాడు కదా. 5mg పని చేయట్లేదని అప్పుడు మీరు 10 mgని వాడతారా లేదా? అలాగే వాడిన దానికి మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర మనకేమీ లేకుండా వాడు చెప్పుకుంటున్నాడు అంతే. మా దగ్గర అవి ఉన్నాయి మేము పేల్చామంటే మొత్తం ఇది అయిపోద్ది, అది అయిపోద్ది అని. మరి ఈ 75 సంవత్సరాల్లో ఏమీ అవ్వంది, ఇవాళ ఎలాగవుద్ది? పోనీ వాళ్ళ సంపద ఏమన్నా పెరిగిందా? లేదు. వాళ్ళు అధమ స్థితిలో ఉన్నారు. ఇవాళ వరల్డ్ బ్యాంక్ కూడా మేము మీతో మాట్లాడమన్నారు. మాట్లాడటం అంటే ఫైనాన్స్ కూడా ఇవ్వడానికి మేము ఇవ్వమన్నారు, ఇవ్వకూడదన్నారు. మేము ఊరికే హెల్ప్ చేసేవాళ్ళమే, సహాయం చేసేవాళ్ళమే అని. సహాయం అంటే ఇప్పుడు మాట సహాయం కింద అంతే తప్ప వాళ్ళు కూడా డబ్బు వదిలిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిన్న వార్తల్లో మీరు కూడా చదివి ఉంటారు, టీవీలో వచ్చింది, వాళ్ళు 2000 రూపాయలకైనా ఎక్కువ డ్రా చేస్తలేదు. మీకు కార్డు పెట్టి మీరు ఎంత కలుగుతారు చేసి ఏటీఎం నుంచి 50,000 వరకు తీస్తారు కదా, వాళ్ళకి 2,000. వాళ్ళకి కూడా ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు డబ్బు లేక 2,000కి వచ్చింది అక్కడ. అంటే దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్థిక పరిస్థితి అంత ఉన్నా కానీ వాళ్ళు చెడిపోతున్నారు, ఇది చెడగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనవాళ్ళు కావాలని ఎప్పుడు ఏ యుద్ధంలోనూ, ఇప్పుడు 3 యుద్ధాలు జరిగినాయి, 3 ఓడిపోయాడు. ఇప్పుడు 3 యుద్ధాలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం కావాలని వెళ్ళా, మన వాళ్ళని దారుణంగా చంపేశారు. అంటే ఏకలుగా దారుణంగా చంపేసినప్పుడు కూడా మాడకపోతే ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ పాయింట్అవుట్ చేస్తారు తప్పకుండా. అందులోనూ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చాలా ఎఫెక్టివ్. ఆయన మాట పడ్డు మాట అండు. కాబట్టి వాళ్ళు ఇది సింధూర్ పెట్టాడు, ఇది ఆపరేషన్ సింధూర్ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు మీరు ఎలా చంపారు కాబట్టి మేము ఆ ఉగ్రవాదులు మాత్రమే మేము చంపుతామని స్టార్ట్ చేశారు. అది కరెక్ట్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డ్రోన్లను పంపడం, ఈ జట్లను పంపడం, నైట్ టైము వాళ్ళు పగలంతా నిద్రపోతారు, రాత్రి మొదలెడుతున్నారు. 2 రాత్రులు లేని, ఇప్పటికి 3 రాత్రులు లేని. రాత్రి కూడా నిన్న పగలంతా ఏం లేదు, కామ్. నిన్న సాయంత్రం డార్క్ అయ్యేటప్పుడు మొదలెట్టారు. అలాగా వాళ్ళ దొంగ దెబ్బలు తీయాలని చూస్తారు తప్ప ఫెయిర్గా ఏమీ చేయలేరు. కాబట్టి మన దగ్గర అణువుకి సమాధానమే కాదు,
మామూలుగా మిగిలిన శక్తి కూడా మన దగ్గర ఉంది. మనం అంటే శక్తి ఉంది కదా అని వాళ్ళ మీద పడిపోయి వాళ్ళందరినీ చంపేసే బాపత కాదు మన ఇండియా. మనం మీదకి వస్తున్నాడు కాబట్టి మనం వెళ్తున్నాం, అది మెయిన్.